చనిపోయిన మా తమ్ముడు సున్నం రమేష్ గత 4 సంవత్సరాల క్రితము బతుకు తెరువు కోసం పోయిండు. అయితే అక్కడ ఆజాద్ వీసా అని ఎక్కడైనా పని చేసుకునే సదుపాయం ఉంది. ఆ వీసా మీద పని చేసుకుంటూ 4 సంవత్సరాల నుంచి గడపడం జరిగింది. మధ్యలో కొన్ని కాంట్రాక్ట్లు పట్టుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వలేక అతనికి తిండికి వెళ్ళాక పరిస్థితి మాకు చెప్పాలి. అయితే అతని పరిస్థితి మాకు చెప్పలేక అక్కడున్న వేరే వాళ్ళకు దోస్తులకు చెప్పుకుంటూ కొందరు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇవ్వలేక మనసులో బెంగ పెట్టుకొని పడుకున్న జాగాన్ని చనిపోవడం జరిగింది. అక్కడ ఉన్న రూమ్ పక్క వాళ్ళు ఇట్లా మీ తమ్ముడు చనిపోయినంటే మేము నమ్మలేకపోయాము. కొన్ని వాట్సాప్లో ఫోటోలు వీడియోలు పంపిస్తే దాన్ని చూసి నిన్న 12 గంటలకు అన్నట్టు నాకు తెలిసింది. అక్కడ ఉన్న మా మిత్రులకు కూడా చెప్పి కొద్దిగా కనుక్కోమని పంపించడం జరిగింది. వాస్తవమే చనిపోయాడు అని చెప్పారు. దీన్ని ఈరోజు రేపు అక్కడ హాలిడే ఉందట. దాన్ని ఫార్మట్ ఏదైనా ఉంటే ఒక 1 వీక్ టైం పడుతున్నారు. కాబట్టి ఇక్కడ మా పరిస్థితి కూడా అంతంత మాత్రం ఉంది. ఇక స్థానిక ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ కానీ కొంచెం చొరవ తీసుకొని త్వరగా మా తమ్ముడి బాడీ ఇండియాకు వచ్చేటట్టు. నేను రమేష్ వాళ్ళ అన్నను పెద్దనను. అయితే అక్కడ 4 సంవత్సరాల క్రితం దేశం పోయినా పిల్లవాడు. పోయిన తర్వాత అక్కడ ఆజాద్ వీసాలో అంటే అక్కడక్కడ కూలి పని చేసుకుంటూ జీవనం గడిపింది. అక్కడ గడిపిన తర్వాత ఏంటంటే చేసిన కాడ డబ్బులు ఇవ్వకపోతే వీడు కూలి పని చేసుకుంటూ 4 సంవత్సరాల నుంచి అదేవిధంగా తిన్నుకుంటూ వట్టిగా ఉండిపోయాడు. ఆ ఇచ్చే కాడ పని చేసిన కాడ డబ్బులు రాలేవట. రాకపోతే వాడు మానసికంగా దెబ్బతిని వాడు ఇదైపోయి మాకు ఫోన్ కాంట్రాక్ట్ కూడా బాగా దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత మాకు నిన్న పొద్దున వాయిస్ మెసేజ్ ద్వారా ఇట్లా రమేష్కి ఇది అయిందని చెప్పి వాళ్ళు పెడితే మేము నమ్మలేదు. ఫోటోలు గిట్ట ఉంటే పంపితే అప్పుడు నమ్ముతామని చెప్పి అన్నాం. పెట్టారు. ఆల్రెడీ చనిపోయిన తర్వాత మాకు తెలిసింది ఇట్లా హాస్పిటల్ ఫోటోలు అక్కడ జరిగిన ఫోటోలు పెడితే మాకు తెలిసింది. మేము వీళ్ళ ద్వారా మా అక్కడ ఉన్నటువంటి దోస్తులకు ఫోన్ చేస్తే వాస్తవమని చెప్పారు. ఈ బాడీ అనేది మాకు తొందర రావాలని చెప్పి గవర్నమెంట్ను కోరుకుంటున్నాం.